దివ్యవాణి ప్రేక్షకులకు నా శుభాశీస్సులు. నన్ను మలచిన దేవ అనే ఈ కార్యక్రమాల్లో మరి మా కుటుంబము, మా పుట్టు పూర్వోత్తరాలు, దైవ పిలుపు ఎలా అందింది, దైవ పిలుపులో ఎలా జీవిస్తూ ఉన్నాము, దైవ పిలుపులో జీవిస్తున్న మేము ఇతరులకు ఏమైనా ఆదర్శంగా, ప్రేరణగా మా జీవితం ఉందా అనే విషయాలు మీరు ప్రజల ముందు ఉంచటం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. తప్పకుండా యువతీ యువకులకు జీవితం గురించి, భవిష్యత్తును గురించి ఆందోళన చెందేవారికి ఇది ప్రేరణాత్మకంగా ఉంటుంది అని ఆశించుదాం. సో మా ఊరి పేరు చిందుకూరు. ఇది గడివేముల మండలము, నంద్యాల తాలూకా. ఇప్పుడు తాలూకాలు లేవు, కర్నూలు జిల్లా. వెరీ స్మాల్ విలేజ్. చాలా చాలా చిన్న ఊరు. కాకపోతే అన్ని కులాలు, అన్ని వర్గాలు బంధుత్వంతో పిలుచుకుంటారు. నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి మా యొక్క చిందుకూరు గ్రామం గురించి. అందరం కూడా బాగా ఆనందంగా, హాయిగా, అన్నదమ్ముల వలె ఆత్మీయ అనురాగాలతో జీవించాము అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. మా అమ్మ నాన్న ఉపదేశి. సో మాది పోలూరు విచారణకు సంబంధించినటువంటి గ్రామం. సో ఆదివారం పూజలకు మేము పోలూరుకు వెళ్ళే వాళ్ళము. అప్పట్లో మిల్హిల్ మిషనరీస్ ఇప్పుడు మన రామాంతపురంలో ఉన్నటువంటి గురువులు విచారణ గురువుగా ఉన్నారు. సో నాకు చిన్నప్పటి నుంచి గుర్తున్నటువంటి గురువు, మొట్టమొదటి విచారణ గురువు ఫాదర్ బూన్. సో చిందుకూరులో తోట ఉంది, ఒక 20 ఎకరాల మాగాని ఉంది, ఇప్పుడు కూడా ఉంది అది. సో దాంట్లో మా చిందుకూరు వాళ్ళందరూ కూడా, నాన్న ఉపదేశి, తోటకు రాముడు అని ఒక ఆయన ఉన్నవాడు. సో అందరూ కూడా తోటలో పనిచేసేవాళ్ళు. నాన్న కూడా తరచుగా అప్పుడప్పుడు పోయేవాడు. మేము కూడా కొన్నిసార్లు ఫాదర్ వచ్చాడు అని అంటే ఒక పండుగ వాతావరణం. సో మేము కూడా వెళ్ళేవాళ్ళం. సో విద్యాభ్యాసము అని అంటే 1 నుంచి 5వ తరగతి వరకు మా ఊర్లోనే చిందుకూరు గ్రామంలో చదివాను. సో 6, 7, 8వ తరగతి గడివేములకు. సో 7 కిలోమీటర్లు ఉంటుంది. సో మా ఊరు నుంచి, మా ప్రక్క పల్లెల నుంచి అందరం కూడా నడిచి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆర్టీసీ బస్సులు ఇంకా రాలేదు. సో నాన్న ఉపదేశిగా ఎంతో మన్ననలు పొందాడు ఫాదర్ బూన్ ద్వారా. చాలా గ్రామాలు, చిందుకూరు, గడిగరేవుల, తిరుపాడు, కొరటమద్దని, ఇటుపక్క కొండ మీద బొల్లారం అని, జూటూరు, ఈ విధంగా అన్ని గ్రామాలకు ఉపదేశం అనమాట. సో యొక్క ఛత్రాధిపతిగా ఒక విధంగా చాలా మన్నన పొందాడు. విచారణ గురువు యొక్క అభిమానాన్ని పొందాడు ఫాదర్ బూన్. అప్పట్లో మాకు గుడికి వెళ్ళినప్పుడు అటెండెన్స్ చేసేవాళ్ళు. అటెండెన్స్ చేసినప్పుడు ఎంతమంది ఎక్కువ సార్లు గుడికి వెళ్ళారో, 3 మంత్స్కి కానీ, 6 నెలలకు కానీ, 1 ఇయర్కి కానీ, సో ఆ విధంగా గోధుమలు పంచేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు, పాలపిండి అని, ఈ విధంగా. సో ద మోర్ యు గో ద మోర్ యు గెట్. అట్లని ఎప్పుడు వాళ్ళు అలా నిర్లక్ష్యం చేసేవాళ్ళు కాదు. ఫాదర్ వచ్చాడు, ఆదివారం గుడికి పోవాలి అని అంటే పోయేవాళ్ళు, మమ్మల్ని కూడా నడిపించేవాళ్ళు. మా నాన్న ఉపదేశి కాబట్టి గంట మా వేప చెట్టుకే ఉండేది. సో గంట కొట్టేవాడిని నేనే. తర్వాత సాయంత్రము జపమాలకు నేను చదువుకున్నాను కాబట్టి 6వ తరగతి, 7వ తరగతి. సో బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గిఫ్టెడ్ లిటిల్ బిట్ ఇన్ సింగింగ్. పాటలు పాడేవాడిని, తర్వాత జపాలు చెప్పేవాడిని, కంఠస్థం చేసుకొని చెప్పేవాడిని, పిల్లలకు నేర్పించేవాళ్ళం. సో మా నాన్న ఉపదేశ పని కూడా నేను ఒకసారి అంటే ఇట్లా జపాలు నేర్పించడంలో చేసేవాడిని. అమ్మ నాన్న మాత్రము ఎంతో భక్తి, విశ్వాసం గలవాళ్ళు. ప్రతిరోజు రాత్రి జపం చెప్పుకోకుండా వాళ్ళు నిద్ర పోలేదు. కొన్నిసార్లు ఏంటంటే నాకు విసుగు అనిపించేది. ఎందుకంటే అన్నం తిని ఆటలాడుకొని పడుకునే సమయంలో ఆయన బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి అప్పుడు స్నానం చేసి అన్నం తిని జపనికి రమ్మంటాడు అనమాట. అన్నం తిన్న తర్వాత చాలా కష్టంగా ఉండేది. ఐ యూస్ టు తిట్టుకునేవాడిని మనసులో, బయటకు కాదు కానీ అట్లా ఉండిందనమాట. అది మా యొక్క గ్రామము, మా తల్లిదండ్రులు. మా ఆర్థిక స్తోమత కూడా చాలా పేదవాళ్ళము. ఏదో ఒక
కొద్దిగా పొలం ఉండింది, అది మాకు సరిపోయేది సంవత్సరానికి. ఈ విధంగా సో మా యొక్క కుటుంబం. నా జీవితంలో మలుపు ఎక్కడ తిరిగింది అని అంటే 8వ తరగతి చదివిన తర్వాత ఫాదర్ బూన్ ఇక రిటైర్డ్ అవుతూ ఉన్నారు అనగా ఈ వాజ్ రిటర్నింగ్ టు హిస్ కంట్రీ. ఆయన దేశానికి వెళ్ళిపోయేటప్పుడు మరి ఇక్కడ రాజప్ప బిషప్ గారితో ఏం మాట్లాడారో తెలియదు, మరి ఆ ఫాదర్ గారు మా నాన్నతో ఏం మాట్లాడాడో కూడా నాకు తెలియదు. ఒకరోజు సడన్గా నీవు కర్నూలుకి వెళ్ళాలి అని చెప్పి ఒక ట్రంక్ పెట్టి జత బట్టలు, ప్లేటు, గ్లాసు ఈ విధంగా అన్నీ కొని రెడీగా చేసి సో మా నాన్నకు చెప్పాడు. ఆయన దేశం వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో ఓబ్రియన్ అనే ఫాదర్ ఉన్నాడు. సో ఆ ఫాదరు అప్పుడు సహాయక గురువుగా ఫాదర్ మరెడ్డి, ఇప్పుడు నంద్యాల ప్యారిస్ ప్రీస్ట్ అండి, ఆయన ఉన్నాడు. ఇంకా మా నాన్న నేను పోలూరుకు వెళ్ళినప్పుడు ఆయన డబ్బులు ఇచ్చాడు. నువ్వు బట్టలు కొనుక్కోవాలి, కర్నూలుకు వెళ్ళాలి, కర్నూలులో చదువుకోవాలి అని కర్నూలుకు తీసుకొని వచ్చారు. సో ఐ రిమెంబర్ ఐ స్టేడ్ ఇన్ దట్ డౌన్ రూమ్ నుంచి, అంటే అయితే రైట్ సైడ్ ప్రొక్యురేటర్ రూమ్ పక్కన ఉంటుంది. ఆ రూమ్లో నన్ను ఉంచారు ఫర్ ఓబ్రియన్. సో ఆయన రెడీమేడ్ ప్యాంటు, షర్టు, ప్లేటు, గ్లాసు అవి కొనుక్కోలేదు కాబట్టి ఆయన కొనుక్కొని వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడే చదవాలి అన్నారు. అప్పుడు ఫాదర్ ఆర్ ప్రకాష్ ఇక్కడ ఉన్నాడు బిషప్స్ హౌస్లో, రెక్టర్గా ఫాదర్ లోబో ఉన్నారు. సో దే పుట్ మీ ఇన్ దట్ కాన్వెంట్, అడరేషన్ కాన్వెంట్. ఇప్పుడు ఇంతకుముందు అది సెయింట్ పాయస్ 10th సెమినరీ, రాజప్ప వాజ్ బిషప్. తర్వాత 9వ తరగతికి సెయింట్ మేరీస్ స్కూలుకు వెళ్ళాం. అప్పటికి నాతో పాటు 9th కొంతమంది ఉన్నాము, 10th కొంతమంది ఉన్నాము. తర్వాత ఇంకా ఇంటర్ కూడా పోయేవాళ్ళు ఇక్కడ నుంచి బయటికి, అప్పుడు జూనియర్ కాలేజ్ లేదు. సో అక్కడ అపాస్టాలిక్ బాయ్గా నేను చేరాను. సో దట్ మీన్స్ ఐ హ్యావ్ నో ఇంటెన్షన్, అంటే అప్పటికి నేను గురువు కావాలన్న ఆలోచన లేదు, ఆ గురువు అవుతానని కూడా నాకు ఆశ లేదు. 9, 10 అయిపోయిన తర్వాత సో దే కీప్ హర్స్ ఇన్ ఓరియంటేషన్ స్కూల్. సో బ్రదర్ అప్పుడు నాకు అనిపించింది, ఓ గురువులు అయ్యేదానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పి. అలా అయిపోయిన తర్వాత ఇంకా 1 year ఇంగ్లీషు, లాటిన్ నేర్చుకున్నాము. తర్వాత 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తర్వాత ఇంకొక సంవత్సరము అది ఫిలాసఫీలో భాగంగా ఓరియంటేషన్ కోర్స్ అని నూజివీడ్లో ప్రారంభించారు అన్నది. కాకపోతే అక్కడ ఇంకా మొదలు కాలేదని, సో ఈచ్ బిషప్ హ్యాస్ టేకన్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు డోన్లో ఉన్నాం, నేను ఇంకొక బ్రదర్ ఉన్నాము. సో అక్కడ ఒక విధంగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అంత ఏం కాదులేండి. అక్కడ ఫాదర్ డిక్రూజ్ ఉన్నారు, ఆయన దగ్గర మేము ఓరియంటేషన్ కోర్స్ అంటే స్పిరిచువాలిటీ కోర్స్, ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ కోర్స్. అంటే ఎక్కువగా ప్రార్థన, పుస్తకాలు చదవటము, స్పిరిచువల్ బుక్స్, లైవ్స్ ఆఫ్ సెయింట్స్, ఇట్లా ఈ విధంగా ఉండాలి. సాయంత్రం క్యాంపుకి వెళ్ళాలి. సో ఐ డు నాట్ నో, ఐ వాంట్ టు షేర్ వాట్ ఈస్ దేర్. ఇక్కడ ఒక బ్రదర్ అపాస్టలిక్ బాయ్గా ఉన్నాడు ఒక ఆయన. సో ఆయనది డోన్. ఆయన వచ్చి మేము ఒకరోజు పల్లెకి పోయి వస్తూ ఉంటే, ఇంకా బ్రదర్ మేము సినిమా టికెట్లు తెచ్చాను, సినిమా పోదాం రండి అని పిలిచాడు. అప్పుడు ఒక టెంప్టేషన్, ఫాదర్ కూడా లేడు, బయటకు పోయినాడు, ఎప్పుడో వస్తాడు మరుసటి రోజు ఎప్పుడో, కాబట్టి మనం సినిమా పోయి పడుకుంటే ఎవరికేం అర్థం అవుతుందని ఆ విధంగా సినిమాకి వెళ్ళాం. బొబ్బిలి పులి ఎన్టీ రామారావు. సో అవి పోయాము, అంతా న్యాచురల్గా అయిపోయింది. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ 1 week, more than 10 days ఐ థింక్. బిషప్ గారు గుంటకల్లుకు పోయారు క్యాంప్కు. తిరిగి వస్తూ ఇంకా మరి సెమినేరియన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆగుతాం కదా బిషప్లుగా. సో అక్కడ ఆగి మమ్మల్ని చూశాడు. సో జనరల్గా మాట్లాడుతున్నాడు అనమాట, ఎలా ఉన్నారు, ఏం కథ, అది అంత బాగున్నాము అని చెప్పేసి. తర్వాత ఈ సంవత్సరం అంతా మీరు మంచిగా ప్రార్థనలో గడపాలి, ప్రార్థన చాలా అవసరం, స్పిరిచువాలిటీ బుక్స్ చదవాలి, బాగా బైబిల్ చదువుకోవాలి, ఈ విధంగా చెప్పాడు. సో ఈ సంవత్సరం అంతా టీవీ లేదు, అప్పుడు టీవీలు కూడా లేవులేండి, ఏదో దూరదర్శన్ ఉండింది అనుకుంటా, సినిమాలు లేవు అని అన్నాడు. మరి బహుశా వాళ్ళకి తెలిసిందో తెలియదు మనకు. అలా చెప్పినప్పుడు సో ఫస్ట్ నన్ను అడిగాడు, మరి ఎప్పుడన్నా సినిమాలకు వెళ్ళారంటే లేదు మై లార్డ్ అని చెప్పి. ఇంకొకరిని అడిగాడు, ఆయన మాత్రం పాపం ఇన్నోసెంట్గా ఒకసారి పోయినామని చెప్పాడు.
హవ్ ఈస్ దట్ యూ వెంట్ అలోన్ వితౌట్ హిమ్ అన్నాడు. ఆయన కూడా వచ్చాడు. వై ఐ వాంట్ టు షేర్ దిస్ ఈజ్ దేర్ ఐ ఫెల్ట్ యూనో తప్పు చేశాం కదా, గిల్ట్ వచ్చేసింది బాగా. తప్పు చేశాము, ఇది ఎప్పుడైనా ఉంటుంది, మచ్చ ఉంటుందేమో జీవితకాలం అంతా, ఎందుకు అబ్బాయి ఇదంతా, ఎప్పుడైనా ఏదైనా బయటికి తీస్తారేమో. ఆ నైట్ అంతా నాకు నిద్ర రాలేదు. బిషప్ గారు వచ్చేసారు. ఐ కుడ్ నాట్ స్లీప్. ఐ వాజ్ ఆల్మోస్ట్, ఐ ఫెల్ట్ అన్కాన్షియస్.